హలో డియర్ డార్లింగ్స్, మరో మంచి రీల్తో మళ్ళీ వచ్చేసాను. ఫ్యామిలీ అంతా కలిసి టెంపుల్ టూర్ వేసాం కదా, ఆ టూర్ లో నుంచి మరో అద్భుతమైన గుడి రహస్యం మీకోసం తీసుకొచ్చా. శివయ్య అంటే లైకారుడు సృష్టికర్త. ఆ మహాదేవుడి మహిమలు చెప్తున్న పిడుగురాళ్ళ వాడపల్లిలోని శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారి టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే, అగస్త్య మహర్షి ఒక కావిడిలో శివలింగాన్ని తీసుకెళ్తుంటే ఈ ప్రదేశానికి వచ్చాక ఆ కావిడి మొయ్యలకి అక్కడే దింపేశారంట. అప్పుడే ఆకాశవాణి వినిపించింది, ఇదే స్వామి నివసించాల్సిన ప్రదేశం అని. అందుకే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారంట. ఇక్కడ బిగ్గెస్ట్ వండర్ ఏంటో తెలుసా? శివలింగం నుంచి నిరంతరం నీరు వస్తూనే ఉంటుంది. ఆ నీటిని అందరికీ తీర్థంగా ఇస్తారు. ఎంత తీసినా మళ్ళీ వస్తూనే ఉంటుంది, కానీ ఎప్పుడు పొంగిపోదు. దీని వెనకున్న కథ మరింత అద్భుతంగా ఉంటుంది. ఒక కోయవాడు పక్షిని వేటాడుతుంటే ఆ పక్షి వచ్చి శివలింగం వెనక దాక్కుంది. అప్పుడు స్వామి అడిగాడంట, ఎందుకు ఆ పక్షిని చంపుతున్నావు అని. కోయవాడు ఆహారం కోసం అన్నాడు. అప్పుడు స్వామి అన్నారు, దానిని నేను రక్షిస్తున్నాను, దానికి బదులుగా నీకు కావాల్సింది నా నుంచి తీసుకో అని. అయితే ఆ కోయవాడు తన 10,000తో స్వామివారి మెదడును తీసుకొని తిన్నాడంట. ఆ గుర్తులు ఇప్పటికీ ఆ శివలింగం మీద స్పష్టంగా కనిపిస్తాయి. నాలాంటి వాళ్ళలాగా స్పిరిచువల్ ఎనర్జీ వెతుక్కుంటూ వెళ్లే వారికి ఈ ప్లేస్ నిజంగా స్వర్గంలా ఉంటుంది. ప్రకృతి అందాలు, పడవ ప్రయాణం అన్నీ కలిసి ఒక పర్ఫెక్ట్ స్పిరిచువల్ ట్రిప్ లా మారిపోతుంది. పిడుగురాల నుంచి గానీ లేదా మిర్యాలగూడ నుంచి గానీ ఈ ఆలయానికి సులభంగా రావచ్చు. మేము ముందు పెట్టిన రీల్లో చూపించిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి కొంచెం ముందుకైతే ఈ టెంపుల్ ఉంటుంది. రెండూ ఒకే ట్రిప్ లో కవర్ చేయొచ్చు. ఇంకా ఇలాంటి మంచి రీల్స్ కోసం మా అకౌంట్ ని ఫాలో కొట్టు బుజ్జి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.